ఆరాధన కొరకు కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనందరం కలిసి మార్చి చదువుదాం. కీర్తనలు 23 మార్చి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మొదటి వచనాన్ని మరో పర్యాయం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా, ప్రభువును స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. అది మనోహరము, అది ఒప్పిదము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరుడా, ఆయనకు స్తుతి చెల్లిస్తున్నామా? కృతజ్ఞులమై ఆయన మన కొరకు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులతో, ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన మనం ఆయనకు సమర్పిస్తూ ఉన్నామా? ప్రభువు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి మనము ఆయనను ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని ఆయనను సేవించుట ఆవశ్యకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తప్పదు అని అర్థం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఆత్మసత్యాలతో ఆయనను గణపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను స్తుతించడానికి ఎప్పటికప్పుడు సిద్ధముగా ఉండాలి. పాత నిబంధన ఆరాధన వస్తురూపముతో కూడినది. క్రొత్త నిబంధన ఆరాధన ఆత్మసత్యాలతో కూడినది. వాక్యమనే సత్యానుభవము కలిగిన వారమై వెలిగింపబడిన ఆత్మచేత మన ప్రభువునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే అపరాధాల చేత, పాపాల చేత చచ్చి చీకటి అయిన మనలను దేవుని వాక్యమనే సత్యము వెలిగించింది. ఆ వెలిగింపు పొందిన వారు, ఆయన దేవుడని గ్రహించిన వారు, వారి జీవితాలలో ఆయన చేసే కార్యాలను బట్టి ఆత్మసత్యాలతో ఆరాధించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. మరి ఉదయకాలం దేవుని ఇంటిలో ఉన్న మనం అలాంటి ధన్యతను అనుభవిస్తున్నామా? కీర్తనాకారుడు నిశ్చయముగా ఒక మాట
గ్రహింపుతో చెప్తా ఉన్నాడు. ఆయనను అనుభవించి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. 23వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఇక 2 నుంచి 6 వరకు ఆయన కాపరిగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు చెప్తూ వచ్చాడు. అంత సమృద్ధిని, శాంతిని, అభిషేకాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ, క్షేమమును అనుభవిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ ఆయన ఆలయములో నివసింపాలని ఇష్టపడతా ఉన్నాడు, వాంఛిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను కాపరిగా చేసుకున్న వాళ్ళు ఆయనను ఆరాధించి గణపరచగలుగుతారు. ఈనాడు నీ కాపరి ఎవరు? కాపరి లేకపోతే మన పరిస్థితి ఏంటి? వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమాజాన్ని చూచినప్పుడు ఈ సమాజానికి కాపరి లేడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం, వారు విసిగిపోయారు, అంతేకాదు వారు చెదిరిపోయి ఉన్నారు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున వారి మీద కనికరపడెను అన్నాడు. నాకెందుకు కాపరి అవసరం? కాపరి లేకపోతే విసిగి చెదిరిపోతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారు విసిగి చెదిరిపోయారు, కాపరి లేని జనాంగం వారు. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి అంటున్నాడు. కాపరి ఏం చేస్తాడంటే కాస్తాడు, అలాగే మేపుతూ ఉంటాడు. లోకంలో దొంగ కాపరులు కూడా ఉన్నారు. వారు కాయరు, కసాయిగా ఉంటారు, మేపరు, పారిపోయేటువంటి వారిగా ఉంటారు. ఈ గుంపంతా కాపరి లేనటువంటి వారిగా ఉన్నారు. మరొక గుంపుకు కాపరి ఉన్నాడు, కానీ ఆ కాపరి ఎలాంటి కాపరి? 49వ కీర్తన, కీర్తనల గ్రంథం 49:14వ వచనం. వారు పాతాళములో మందగా కూర్చోబడతారు, మరణము వారికి కాపరి అయ్యుండును అన్నాడు. కాపరి లేని జనాంగం ఒక గుంపు విసిగి చెదిరిపోయి ఉన్నారు. ఒకవేళ కాపరి ఉన్నాడు అనుకుంటే ఆడు మరణమే వారికి కాపరి అయి ఉన్నాడు. పాతాళానికి మందను సమకూరుస్తూ ఉన్నాడు. పాతాళములో కటిక చీకటి ఉంటుంది, అగ్ని ఉంటుంది. పాపము వలన మానవులు విసిగి చెదిరి నిజ కాపరిని ఎరగక మరణ కాపరత్వములో బంధింపబడి ఆరని అగ్నికి, నరకానికి, నాశనానికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న నీకు యెహోవా ఏ కాపరియా, లేకపోతే మరణము కాపరిగా ఉన్నాడా? అసలు ఏ కాపరి లేని పాపములోనూ ఉన్నావా? పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, పాపము వలన అలమటిస్తూ బ్రతకడం, చెదిరిపోయి ఉండడం ప్రభువు చూశాడు. వారికి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. రక్షించబడిన దేవుని బిడ్డలు దేవుని యొక్క కాపరత్వాన్ని పలు విధాలుగా అనుభవించవచ్చు. నీవు రక్షణలోకి రావడానికి దొంగ కాపరుల నుంచి నిన్ను తప్పించి నిజమైన కాపరి నీ కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు.
మంచి కాపరి అని తనకు తానే ఈ లోకానికి ఆయన పరిచయం చేసుకున్నవాడిగా ఉన్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం, యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. మరణం మన కొరకు ప్రాణం పెడుతుందా? లోకంలో ఏ కాపరి మన గురించి యోచించడు. అయితే ప్రభువారు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి విసికి చెదిరి మరణ కాపరత్వంలో బంధింపబడి ఉన్న మన కొరకై మ్రాను మీద వేలాడాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాచి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయించి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటారో ఆయన వారికి కాపరి అవుతాడు, మరణ కాపరత్వం నుంచి విడిపిస్తాడు. చెదిరి విసిగియున్న మనలను ఒక మందగా కూర్చుతాడు. కాపరి ఒక్కడై మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. ఇంకా రక్షణ లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తును కాపరిగా అంగీకరించుకోకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఆయనను రక్షకుడిగా గైకొను, పాపశాపాల నుంచి విమోచించబడు. ఆ రక్షణను బట్టి ఆయనే నాకు కాపరి అని నువ్వు చెప్పగలుగుతావు. అదే ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన. రక్షించబడిన మనకు అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపక్షమాపణ ఎంతో విలువైనది. అనుకూలం సమయం ఉండగానే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను కాపరిగా చేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన మంచి కాపరి మాత్రమే కాదు, గొప్ప కాపరి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, రక్షించబడిన మనలను ఎంతో ప్రేమించి తనకు అనుకూలమైన కార్యం మనలో జరిగిస్తూ ఉన్నాడు. గొప్ప కాపరి నిబంధనలో మనల్ని నిలుపుతా ఉన్నాడు. 13వ అధ్యాయం 20-21 వచనాలు. 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. యోహాను సువార్తలో మంచి కాపరి అని రాయబడి ఉంది. ఇక్కడ అంటున్నాడు గొర్రెల గొప్ప కాపరి అన్నాడు. ఎందుకంటే తప్పిపోయిన మనలను ఆయన వెతికి రక్షించాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చెనన్నాడు. మంచి కాపరి అయి ప్రాణం పెట్టడమే కాదు, గొప్ప కాపరి అయి తప్పిపోయిన ప్రతి సందర్భంలో కూడా ఆయన వైపు చేర్చుకుంటా ఉన్నాడు. దావీదు యెహోవా నా కాపరి అని చెప్పడంలో ఆయన మంచితనాన్ని మాత్రమే అనుభవించలేదు, ఆయన గొప్పతనాన్ని కూడా అనుభవించాడు. 119వ కీర్తన చివరి వచనం చదవండి. 119వ కీర్తన చివరి వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అన్నాడు. తప్పిపోయిన దావీదును దేవుడు వెతికి రక్షించాడు, మరలా కనుగొన్నాడు. అనేక రకాలైన పరిస్థితుల్లో చిక్కుల్లో పడ్డ దావీదును దేవుడు విమోచించాడు. అందుకే దావీదు యెహోవా నా కాపరి అని ఆరాధిస్తున్నాడు. ఆయన నన్ను రక్షించిన మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి. అంతేకాదు నన్ను వెతికి
చేర్చుకున్నటువంటి గొప్ప కాపరి అని ఆయనను కనపరుస్తూ ఉన్నాడు. గొర్రెలకు ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. పేతురుకు కూడా గొప్ప ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన కాపరి మాత్రమే కాదు, గొప్ప కాపరే కాదు, ఆత్మల కాపరి అంటూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి సహాయం చేయండి. 1 కాదండి, 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉన్నాడు. చదండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. ఆత్మల కాపరి. పేతురుకు గొప్ప ప్రత్యక్షత ఏంటంటే తన ఆత్మను పోషించి కాపాడి మేపి ఆయన వైపే తిప్పిన కాపరిగా ప్రభువైన దేవుడు ఉన్నాడు. ఆయన మంచి కాపరి అయి ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరి అయి చేరదీశాడు, గొర్రెల ఆత్మల కాపరి అయి తప్పిన మనల్ని అందరినీ ఆయన వైపు తిప్పుతా ఉన్నాడు. ఆత్మ విషయంలో గొప్ప సంరక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే సీమోనును సాతాను కోరుకొని ఉన్నాడు. సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి జల్లించుటకు కోరుకొనేను అన్నాడు. సీమోను నాకు కావాలి అని, సీమోనును ఎలాగైనా తప్పించాలని సాతాను ప్రయత్నం చేశాడు. కానీ నీ కొరకు నేను వేడుకున్నాను, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకొంటిని అని చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 నుంచి సహాయం చేయండి. 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును వాడి చేతిలో నుంచి, వాడి ఊరిలో నుంచి పేతురును దేవుడు తప్పించాడు. నిన్ను నన్ను కూడా తప్పించాడు. మనలను ఆయన వైపు మళ్ళ చేశాడు. ప్రభువు మనకు ఎంత మంచి కాపరి, గొప్ప కాపరి, అలాగే ఆత్మల కాపరిగా కూడా ఉన్నాడు. మన ఆత్మ సాతాను వశమైతే మనం ఆరని అగ్నిలో బాధపడవలసిన వారంగా ఉన్నాం. కానీ దేవుడు కృపనిచ్చి మనల్ని విమోచిస్తూ ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వభాగాన ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేసేది వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎంత ధన్యులం.
రక్షించబడిన వారు ఆ ఆత్మల కాపరిని బట్టి ఆయన్ను ఆరాధించాలి. అంతేకాదు 4వదిగా పేతురు ఆయనే ప్రధాన కాపరి అని చెప్తా ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 4 చదవండి అమ్మా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. బహుమానం మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కిరీటమే బహుమానంగా మనకి ఇవ్వబోతున్నాడు. అది కూడా వాడబారని మహిమ కిరీటము అన్నాడు. ఈ కిరీటం ప్రధాన కాపరి అయిన ప్రభైన దేవుని చేతిలో ఉంది. నీతి విషయమై జీవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆత్మల కాపరి అయిన ఆయన వైపు మళ్ళీ నడుచుకున్నప్పుడు ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. మహిమ కిరీటం మనకిస్తాడు. మొదటిది మంచి కాపరి అయి మనల్ని రక్షించాడు. గొప్ప కాపరి అయి మరలా చేరదీస్తా ఉన్నాడు. ఆత్మల కాపరి అయి ఆయన వైపు మళ్లించుకుంటున్నాడు. అలాగే ప్రధాన కాపరి అయి ఆయన మనకు మహిమ కిరీటాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు కాపరి అని కీర్తనాకారులు ఆయనను గానం చేస్తూ వచ్చారు. 80వ కీర్తన 1వ వచనం సహాయం చేయండి. కీర్తన 80 1వ వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవి యొగ్గుము అన్నాడు. అక్కడ దావీదొక్కడే నా కాపరి అని పిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సమూహం అంతటికీ ఆయన కాపరి. ఇశ్రాయేలునకు కాపరి అన్నాడు. ఆ సర్వ సమూహాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకంటే నిత్యము నడిపిస్తాడు. నిత్యము కూడా వారికి కాపరిగా ఉంటాడు. 28వ కీర్తన 28 9వ వచనం చదవండి. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అన్నాడు. అనుకూల ప్రతికూల ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని రక్షించేవాడిగా, ఇంకా చెప్పాలంటే ఉద్ధరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన నిత్యము కాపరి అయి ఉన్నాడు. మరి మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి అయిన ప్రభువును స్తుతిస్తున్నావా? దావీదుకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు అంతటికీ ఆయన కాపరి. నీ కాపరిగా ఉన్నాడా? ఒకరోజు, ఒక వారం, ఒక నెల కాపరిగా ఉండడు. ఈయన నిత్యము కాపరిగా ఉంటాడు. ఈ 70-80 సంవత్సరాల జీవితం వరకే కాదు, ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరిగి నడిచిన నీకు నిత్యత్వమంతా ఆయన కాపరిగా ఉంటాడు. గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఉండును అన్నాడు. ఎక్కడి వరకు నడిపిస్తాడు? ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, జీవ జలముల ఊట యొద్దకు అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన వారికి కాపరి అయి నిత్యము నడిపిస్తున్నాడు, జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చదవమ్మా. ఏలయనగా సింహాసనము మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఆ జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన 7:17లో రాయబడినట్టుగా దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనన్నాడు. మరి గొర్రెల గొప్ప కాపరిని ఆశ్రయిస్తూ ఉన్నామా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కాపరిగా ఆయన మ్రాను మీద వేలాడి మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు.
జీవితయాత్ర అంతట్లో తోడుగా ఉంటున్నాడు. నిత్యత్వం అంతా ఆయన మనకు సహాయుడై ఉన్నాడు. ఎంత ధన్యులం! చెదిరి విసిగిపోయి కాపరి లేని వారిగా ఉన్న మనం, లేదంటే మరణ కాపరత్వంలో బ్రతుకుతున్న మనం, పాతాళంలో మందగా కూర్చబడవలసిన మనకు ఈ గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ప్రభు యొక్క శిలువ త్యాగం ఎంతో గొప్పది. అది ఎప్పుడూ మన కన్నుల ఎదుట తాజాగా ఉంచుకోవాలి. నా కొరకే ఆయన మ్రాను మీద వేలాడాడని గ్రహించి హృదయపూర్వకంగా ఆయనకు స్తుతి చెల్లించాలి. అయ్యా, నేను నీకేమి ఇవ్వగలను? నా కాపరివి, మంచి కాపరివి, గొప్ప కాపరివి, ఆత్మల కాపరివి, ప్రధాన కాపరివి. ఈ నా విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత అంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మనం ఆయనకు సమర్పించుకుందాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి వెళదాం.